అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మే 17, 18, 19 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూల అనుకూల మార్చడానికి ఏ దేవతను చేయాలి, ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి మాత్రం ప్రయత్నించండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మానసిక సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు కష్టం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీరు మన గురువుగారి సంబంధించిన ఫోన్ నెంబర్ 9000964941. చాలా నమ్మకమైన గురుగారు అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర వెళ్దండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో గ్రహచాల రీతి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయండి. ముఖ్యంగా ఈ రాశి వారు మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి అన్ని రకాల సమస్యలకి, కష్టాలకి, బాధలను చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే మీపై కరుణ చూపించబోతున్నాడు. ఇప్పుడు ఈ కాలం అయితే మారబోతుందండి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అనే చెప్పుకోవాలి. మీ భాగ్యాన్ని తలకిందులు చేసినటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఎలా తరబడి ఒక మంచి విజయం కోసం ఎదురు చూడాలని చెప్పి కలలు కన్నారో, పగలు రాత్రి కష్టపడుతున్న అదృష్టం కలిసి రాక ఇబ్బంది పడుతున్నారో వారి కోసమే ఈరోజు ఈ వీడియో ఒక వరంలో అయితే మారిద్దండి. ఆ దైవ కృపతో మీ జీవితంలో రాబోయే మార్పుల్ని రేపటి మీరైతే ఈ 3 ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుందని కూడా చెప్పుకోవాలండి. అన్ని రకాలు కూడా ప్రపంచం మొత్తం నూరెళ్ళబెట్టేలాగా ఒక సంఘటన అయితే మీ జీవితం జరగబోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించి మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోబోతున్నారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. మీ కుటుంబ సభ్యుల్ని తప్పకుండా మీకు కలిగేటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందకు తొక్కాలని చూసిన వారు మీ కళ్ళ ముందు తల వంచుకొని క్షమాపణ కోరే రోజులైతే అతి దగ్గరలోనే ఉన్నాయండి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను అడ్డుపడిన ఆటంకాలు మంచులా కరిగిపోతున్నాయి. రాబోయే 3 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవబోతుంది. మిమ్మల్ని ఇన్నాళ్ళు ఉప్పదెప్పులు పెట్టినటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమించమని మరి అడుగుతారు. ఇదేదో సాధారణమైనటువంటి మార్పు అయితే కానే కాదండి. సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం. ఇక మీకు తెలియనటువంటి గొప్ప మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాదండి, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందడానికి చాలా కాలం పట్టవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. ఇక ఫలితం రాకపోయినప్పుడు కూడా ఒక తపస్సులాగా మీ పని మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడి ముందు మీ బాధ చెప్పుకున్నా ఏ సంకేతం రావట్లేని భగవంతుడి నుండి కూడా మీకు ఎటువంటి సమాధానం రాలేదని చెప్పి బాధపడ్డారు. ఎందుకంటే మీ ఇంటి గడపని ఒకేసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయండి. ఇది మామూలు విషయం అయితే కాదు. మీ కష్టానికి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలోని విజయం మీదే అవుతుంది. మీ కలల ప్రపంచం నిజం కాబోతుంది. మీరు కేవలము సక్సెస్ కావడమే కాదండి, మీ ఐశ్వర్యము, మీ వైభవం చూసి ఊరు కూడా మొత్తం ముక్కును వేలేసుకుంటారు. మీ జాతకంలో అలాంటి రాజయోగం అయితే పట్టబోతుంది. ఇక మిమ్మల్ని కోటేశ్వరులు అవ్వకుండా ఎవరు ఆపలేరు. రాబోయే 3 రోజుల్లో మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకి అధిపతి కాకపోయినా కనీసం ధనాదాయం నుండి కూడా మీకు గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. అలాగే మీ మార్గంలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు వారంతట వాళ్ళే తప్పుకోబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారబోతుందంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదండి. మీరు ఎప్పుడూ ఎవరికి కీడు తట్టట్లేదు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అనే మాటే ఉండదు. రాబోయే 3 రోజులు జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతిపెద్ద విజయాలుగా నిలిచిపోతున్నాయి. మిమ్మల్ని బలహీనని చెప్పి భావించిన వారు వారి తప్పును తెలుసుకొని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు
తాము తవ్విన గోతిలో వారే పడతారు. అలాగే పరమేశ్వరుని యొక్క కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువులా మారిపోతుందండి. ఇకపై మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి విషయం అయితే కాదండి. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము, స్వామి కరుణించినటువంటి ఫలితము మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టినటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా ఈ 3 రోజుల్లో అన్ని రకాల గోల్డెన్ ఛాన్స్ అనే అవకాశం అనేది మీకు ఒకసారి వస్తే మళ్ళీ రెండోసారి అదంటారు చూడండి. ఆ విధంగా మీకైతే అదృష్టం అయితే తాండవించబోతుందని చెప్పుకోవాలి. స్వామి యొక్క అనుగ్రహం కలిసినటువంటి ఫలితము మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనుల విజయం మీ వెంట నడవబోతుంది. మీరు ఇన్నాళ్ళు ఏదైతే కళ్ళకు అన్నారో అది నిజమైన సమయం వచ్చిందండి. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుంది. మీరు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఇక ఈ రాశి వారు ఏ విషయాన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఒకవేళ సీరియస్గా తీసుకుంటే అది ఏ విషయానైనా కానీ ఎంతైనా వెళ్తారండి. లేదా సహాయాన్నైనా ఏదైనా సవాలుగా తీసుకుంటారు. ఇష్టంతో చేస్తారు, కష్టంతో చేస్తారు. కానీ ప్రతిఫలం రాకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతుంది అదేనండి. మీరు ఏ పని చేసినా దానికి ఏదో ఒక ఆటంకాలు, అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అయితే మీరు కేవలము విజయం సాధించడం కోసమే కాకుండా మీ జీవితంలో ఐశ్వర్యం, ఓర్పు, వైభవం వీటన్నిటికి కూడా మీరు అర్హులు కావాలంటే మీరు తప్పకుండా ఇంకొంచెం సమయం అనేది భగవంతుడికి ఇచ్చే తీరాలండి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరు. రాబోయే 3 రోజుల్లో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడబోతున్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదండి. ఇది మీ యొక్క తలరాతలో వస్తున్నటువంటి వాస్తవమైనటువంటి మార్పు. మీ ఎదుగుదలకు అడ్డుగా నిలబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు వారంతటా వారే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుందంటే ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీ కష్టం గమనించాడు, మీ నిజాయితీని పరీక్షించాడు. ఇప్పుడు మీ జీవితంలో అనుగ్రహం అనేటువంటి మహాసముద్రం పోటెత్తబోతుంది. మీరు పెద్దగా కష్టపడిపోయిన దైవం యొక్క కృప మీపై చాలా ఆనందంగా, అంటే మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల ఆధారంగా ఇది కేవలం మీ సొంతం కాబోతుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయలేదు. అలా అనుకోరు. ఉన్నంతలోనే పేదవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైంది. ఎవరి మీద అసూయ కానీ, ద్వేషం కానీ ఇటువంటివి ఏమీ లేని గొప్ప హృదయం మీదని. మీ ఆలోచనలు, మీ పద్ధతులు చాలా పవిత్రంగా ఉంటాయి. కాబట్టే పరమేశ్వరుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇకపై మీ జీవితంలో దేనికి కొరత అనేది ఉండదండి. ఎందుకంటే మీ జీవితంలో మీ యొక్క గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. చెప్పాలంటే మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయని చెప్పుకోవాలి. మీ హృదయ పవిత్రను పరమాత్మ ప్రసన్నయ్యాడు. ఇకపై మీరు మీ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఈ విశ్వంలో ఉన్న సకల దేవతలు మీపై ఆశీర్వచనం కురిపించబోతున్నారు. ఈ దైవబలం ఎంత శక్తివంతంగా ఉండబోతుందంటే మీరు దేవుడి ముందు చేయి జోడించి అడగక ముందే మీ సమస్యలన్నీ కూడా వాటంతట అవే పరిష్కారం అవుతాయి. అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఇంకేమని చెప్పండి. అలాగే ఈ ప్రపంచంలో చాలామంది కేవలం తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లో బ్రతకాలనుకుంటున్నారు. అది ఎలా సాధ్యం అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణము వారి నమ్మకం, వారి పట్టుదల. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింపచేయండి. విజయం మీ పాదాల చెంతకు తప్పకుండా చేరుతుంది. పరమేశ్వరుడు మీ జీవితం ఎలా తీర్చబోతున్నాడో మీరే చూసి నివ్వెరపోతారు. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తుల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టండి. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా నిలబడతాడు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాశివారి జీవితంలో ఈ 3 రోజుల్లో అఖండమైనటువంటి అదృష్టం పట్టబోతుంది. అలాగే మీరు ఏదైనా కానీ పైకి చూడడానికి గర్వంతో నిండిన వారిలాగా కనిపించినప్పటికీ వీరు మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే అందరూ కూడా నా వారని చెప్పి మంచి మనసుతో ఎటు వ్యక్తుల్ని ప్రేమానురాగాలతో పలకరించడంలో వీరు ముందుంటారు. అయితే ఈ 3 రోజులు మీకు జరగబోయేటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో అతిపెద్ద విజయాలుగా నిలబడబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులని చెప్పి భావించారో వారు తమ సొంత తప్పుల వల్ల బాధపడుతూ పశ్చాత్తాపడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పడిన వారు తాము చేసిన ఇతరులు వారే చిక్కొని ఓడిపోతారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం అండి. పరమేశ్వరుని యొక్క కృప ఉంటే కొండంత సంక్షోభం కూడా క్షణంలో మంచులో కరిగిపోతుందంటారు కదా. అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. ఈ కుండలి ఆధారంగా సిద్ధం చేసినటువంటి జ్యోతిష సందేశాన్ని చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ చేతికి అంది వచ్చినటువంటి అద్భుత అవకాశం అనేది వృధా అయిపోతుంది. అందుకే మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు కొంచెం సమయం దొరికినప్పుడు మంచిగా ఇంటి తలుపులు కిటికీలు వేసుకొని మరి ఏకాగ్రతతో కొన్ని విషయాలను జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ యొక్క తలరాత ఎలా మారుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుందండి.
మీరు ఇన్నాళ్ళుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచలు ఎదురు చూశారో, దేనికోసమైతే మీరు పరితపించారో ఆ సమయం వచ్చేసిందండి. రాబోయే ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయి. చెప్పాలంటే రాబోయే ఈ 3 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవన్నీ కాబోతున్నాయి. మీ అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు తమ యొక్క కరుణా కటాక్షాలతోటి మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేటువంటి తలరాత మారే సమయం వచ్చిందండి. కాబట్టి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి. అలాగే మీ జీవితానికి కొత్త కళలను తీసుకురాబోతున్నాయి. ఆ దైవికమైనటువంటి దీవెనలు మీపై ఎంతలా కురుస్తున్నాయంటే ఇక మీ జీవితం బంగారంలా మెరిసిపోవడం ఖాయం. చెప్పాలంటే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ప్రవేశించబోతుంది. మీరు దేనికోసమైతే ఎన్నాళ్ళుగా పోరాడుతున్నారో, ఏ పని కోసమైతే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేని చెప్పి బాధపడ్డారో అదే విజయం మీ ముంగిట నిలవబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం సంబంధించిన ముఖ్యమైన పని కావచ్చు, లేదా మీరు మనసులో కోరుకున్న మరేదైనా సక్సెస్ కావచ్చు. ఏదైనా కానివ్వండి, అది ఇప్పుడు మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని గెలుపు తీరలాగా చేరుస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతుందండి. పరమేశ్వరుని యొక్క దయ వలన కష్టాలన్నీ కూడా ఎంత సులభంగా తొలగిపోయాయంటే మీరు కూడా ఆశ్చర్యపోయేటువంటి రోజులుగా ఈ 3 రోజులు అయితే మీ జీవితంలో గుర్తుండిపోతాయి. మీ జాతకంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల మీకు అపారమైనటువంటి లాభాలు కలుగుతాయి. గతంలో మీకు అసాధ్యం అనిపించిన పనులు దాదాపు కూడా పూర్తయిపోతాయి. అనుకున్న సమయంలో చెడిపోయినటువంటి పనులు ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా వాటంతటా అవే విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుగా నిలిచిన వ్యక్తులు, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన వ్యక్తులు, ఆ పరిస్థితులు అన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. ఇక మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే సమయం అయితే వచ్చిందండి. భయం, ఆందోళన ఇవన్నీ కూడా వెనక్కి నెట్టి విజయ పదంలో మీరు అడుగులు వేస్తారు. అలాగే దైవకృపతో ప్రతిదీ కూడా మీకు సులభతరం అవుతుంది. ఇన్నాళ్ళుగా కేవలం మీ ఊహల్లోనే ఉన్నటువంటి కళలు ఇప్పుడు కళ్ళ ముందు నిజం కాబోతున్నాయండి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం చూసి మీరు ఆశ్చర్యానికి కూడా గురవుతారు. ఇక ఈ రాశివారి జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారికి ఈ 3 రండాకాలు కూడా అనుకూలంగా ఉన్నా మీరు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసము యోగా, ధ్యానం లాంటివి చేసుకోండి. మీరు మీ యొక్క మిత్రులతో సరదా గడపడానికి ఈ 3 రోజులు బయటికి కూడా వెళ్తారు. అవి చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. లేంచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కనిపిస్తుంది. రేపటి రోజున ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అండి. మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభదాయకము. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఈ 3 రోజుల్లో ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రేమను మీ నుండి ఎవ్వరు వేర్చేయలేరు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ 3 రోజుల్లో మిమ్మల్ని అన్ని రకాల ప్రయత్నాలు పెడతారండి సంతోషపెట్టడానికి. సానుకూల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రేరణ పొందే పుస్తకాలు చదవటము, సానుకూల దృక్పథం పెంపొందించి సినిమాలు చూడటము మంచిది. కుటుంబంలో శ్రేయస్ కోసం పురుషులు మరియు ఆడవారు వారి నుటిపై కుంకుమ ధరించాలి. కుటుంబ జీవితం హాయిగా ఉంటుందండి. అదేవిధంగా మీపై నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. బయటికి వెళ్ళినా కూడా నరదిష్టి అనేది పడకుండా ఉంటుంది కుంకుమ పెట్టుకోవడం వల్ల. మరి ఈ 3 రోజుల కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకున్నారండి. రేపు మరొక రాశితోటి మళ్ళీ కలుద్దాం.